వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు. నేను మీ కేశవ. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండల కేంద్రంలో వాలంటీర్ల నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. సో ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం దగ్గర మనం ఉన్నాం. సో వాళ్ళ ద్వారా వీరి యొక్క సమస్యల్ని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా పేరు రాధా. నేను గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాను. ఒకటే సార్, అదే మేము అడగకుండానే మన ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు రోడ్డున పడేసి మేము ఈ రోజుల్లో ఇక్కడ పిల్లలు వీధులతో వచ్చి కూడా ధర్నాలు చేస్తున్నాం సార్. మాకు అడగకుండా హామీ ఇచ్చి మీరు ఇంతవరకు మాకు ఇలాగా వీధులు పాలు చేయడం ఇది కరెక్ట్ కాదని మేము అంటున్నాం సార్. సార్ మాకు ఒక్కటే, మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు, విధుల్లో తీసుకోవట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం సార్. సార్ చూడండి సార్, మేము ఇంత లేడీస్ కూడా పిల్లలు వీధులతో వచ్చి నిన్నటి నుంచి మేము ధర్నాల్లో కూర్చున్నామంటే కేవలం మీరు ఇచ్చిన హామీలకి మేము ఎంతో ఆశపడి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాం సార్. సార్ మా బాధలు అర్థం చేసుకొని మాకు తక్షణమే విధుల్లోకి తీసుకుంటారని మేము సీఎం సార్ని, డిప్యూటీ సీఎం వారిని కోరుతున్నాం సార్. సార్ ఇప్పటికైనా ఈ 6 నెలలు పూర్తి చేసుకుని 7 నెలల్లో అడుగు పెట్టారు సార్. కనీసం పవన్ కళ్యాణ్ గారు సార్ అయితే మనకు ఆడవాళ్ళ బాధల్ని మేము చూసుకొని ఊరుకొని ఉండలేమని చెప్పారు సార్. ఇప్పుడు అవన్నీ మాటలన్నీ ఎక్కడికి పోయాయి సార్ అని మేము అడుగుతున్నాం సార్. సార్ మాకు తక్షణమే సార్, మేము ఇప్పటికి చూస్తే సార్ నేను ఒక నిరుద్యోగిని సార్. నేను నా చదువు బీఈడి దాకా చదువుకున్నాను సార్. నేను ఉద్యోగం లేక వాలంటీర్ 5,000 జీతమైనా సరే నా కుటుంబాన్ని పోషణ చేస్తూ నేను 5 సంవత్సరాలు జీవించాను సార్. సార్ ఇప్పుడు 5,000 లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నా కుటుంబ పోషణకు. సార్ వెంటనే సార్ ఇవన్నీ గుర్తించి ప్రభుత్వం వాళ్ళు దయచేసి మాకు విధుల్లో తీసుకొని మా వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారని మేము మనవి చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు గెమ్మిలి తాతబాబు. అలాగే వాలంటీర్ అసోసియేషన్ సిఐటి అనుబంధ సంఘం మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వం వాలంటీర్ యొక్క వ్యవస్థ 5 సంవత్సరాలు ఏర్పాటు చేసిన తర్వాత మేము ప్రజలను ఎటువంటి రిమార్కు లేకుండా మేము పనిచేసాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నప్పటికీ మేము ఈరోజు గడిచినప్పటికీ మేము చాలా నా పేరు ముఖ్య కృష్ణారావు. నేను వాలంటీర్ యూనియన్ ఉపాధ్యక్షులు. ముఖ్యంగా నేను ఈ దీక్షకు కూర్చోవడం కారణం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మొదటి పాయింట్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, 5,000 నుంచి 10,000 జీతం చేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అన్నారు కూటమి ప్రభుత్వం. నేటికి 7 నెలలు కావస్తుంది. ఎటువంటి నిర్ణయం తీసుకోపోవడం ఇది చాలా బాధాకరం. అందుకనే ఈ రోజు మేము రోడ్లో ఈ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా వాలంటీర్ వ్యవస్థను ఆలోచించి వాలంటీర్లను కొనసాగించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ముఖ్యంగా మాకు వైసీపీ పార్టీ చెప్పినట్టు మేము వినలేదు. గతంలో ప్రభుత్వం ఎలా చెప్తే అలా పని చేశాము, అందరికీ సేవలు అందించాము. ఇక్కడ పార్టీ పరంగా మేము వైసీపీ వాళ్ళకి అందించలేదు, అనేక రకాలైన పార్టీ వాళ్ళకి అందరికీ కుల మత భేదాలు లేకుండా అందరికీ మేము అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. కానీ నాకు ఈ కూటమి ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా నేను వైసీపీ పార్టీ చెప్పినట్టు మేము వినలేదు. ప్రభుత్వం ఎలా చేయమంటే అలా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందించడం జరిగింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక కక్షపూరితంగా కేవలం వీళ్ళు పార్టీ కోసమే పనిచేశారనే ఒక కక్షతో మాకు ఇప్పటిదాకా 7 నెలలు కావస్తున్నా
వాలంటీర్ వ్యవస్థ కొనసాగించకపోవడం ఇది చాలా బాధాకరంగా భావిస్తున్నాం. మాకు ఈ కుటాని ప్రభుత్వం గమనించి ఒక ఆలోచన తీసుకొని మాకు రెన్యువల్ చేస్తే మేము ప్రస్తుత కుటాని ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. లేదు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాం, మేము ఇయ్యము అంటే మేము గ్రామ స్థాయిలో ఇంకా చాలా కఠోరంగా ప్రసారాలు చేస్తూ నెక్స్ట్ ప్రభుత్వాన్ని దించేదాకా ఇదే మేము కొనసాగిస్తామని ఇలా దీక్షలు ఇలాగే ఎప్పుడు మేము ఇంకా వడ్లు పెట్టాము. ఇంకా ముమ్మాటికి ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి పోరాటాలు చేస్తామని ఈ దీక్ష ముఖంగా మేము ఒక వాలంటీర్ తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు ముఖ్య కృష్ణారావు. నేను వాలంటీర్ యూనియన్ ఉపాధ్యక్షులు. ముఖ్యంగా నేను ఈ దీక్షకు కూర్చోవడం కారణం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మొదటి పాయింట్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, 5,000 నుంచి 10,000 జీతం చేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అన్నారు కుటాని ప్రభుత్వం. నేటికి 7 నెలలు కావస్తుంది. ఎటువంటి నిర్ణయం తీసుకోపోవడం ఇది చాలా బాధాకరం. అందుకనే ఈ రోజు మేము రోడ్లో ఈ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా కుటాని ప్రభుత్వం మా వాలంటీర్ వ్యవస్థను ఆలోచించి వాలంటీర్లను కొనసాగించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ముఖ్యంగా మాకు వైసీపీ పార్టీ చెప్పినట్టు మేము వినలేదు. గతంలో ప్రభుత్వం ఎలా చెప్తే అలా పని చేశాము, అందరికీ సేవలు అందించాము. ఇక్కడ పార్టీ పరంగా మేము వైసీపీ వాళ్ళకి అందించలేదు, అనేక రకాలైన పార్టీ వాళ్ళకి అందరికీ కుల మత భేదాలు లేకుండా అందరికీ మేము అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. కానీ నాకు ఈ కుటాని ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా నేను వైసీపీ పార్టీ చెప్పినట్టు మేము వినలేదు, ప్రభుత్వం ఎలా చేయమంటే అలా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందించడం జరిగింది. కానీ ప్రస్తుత కుటాని ప్రభుత్వం ఒక కక్షపూరితంగా కేవలం వీళ్ళు పార్టీ కోసమే పనిచేశారనే ఒక కక్షతో మాకు ఇప్పటిదాకా 7 నెలలు కావస్తున్న వాలంటీర్ వ్యవస్థ కొనసాగించకపోవడం ఇది చాలా బాధాకరంగా భావిస్తున్నాం. మాకు ఈ కుటాని ప్రభుత్వం గమనించి ఒక ఆలోచన తీసుకొని మాకు రెన్యువల్ చేస్తే మేము ప్రస్తుత కుటాని ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. లేదు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాం, మేము ఇయ్యము అంటే మేము గ్రామ స్థాయిలో ఇంకా చాలా కఠోరంగా ప్రసారాలు చేస్తూ నెక్స్ట్ ప్రభుత్వాన్ని దించేదాకా ఇదే మేము కొనసాగిస్తామని ఇలా దీక్షలు ఇలాగే ఎప్పుడు మేము ఇంకా వడ్లు పెట్టాము. ఇంకా ముమ్మాటికి ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి పోరాటాలు చేస్తామని ఈ దీక్ష ముఖంగా మేము ఒక వాలంటీర్ తరఫున తెలియజేస్తున్నాం. మాట్లాడాలి. మీ పేరు? నా పేరు గెమ్మిలి తాతబాబు. అలాగే వాలంటీర్ అసోసియేషన్ సిఐటి అనుబంధ సంఘం మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వం వాలంటీర్ యొక్క వ్యవస్థ 5 సంవత్సరాలు ఏర్పాటు చేసిన తర్వాత మేము ప్రజల్ని ఎటువంటి రిమార్కు లేకుండా మేము పనిచేసాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నప్పటికీ మేము ఈరోజు గడిచినప్పటికీ మేము చాలా